హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఫస్ట్ నిఫ్టీ గురించి మీ అందరికీ తెలుసు, మన రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. నిఫ్టీ వచ్చి యాక్చువల్గా మనం ఒక మంచి బుల్ మార్కెట్ చూసాము, మీ అందరికీ తెలుసు. ఎలక్షన్ కూడా పర్ఫెక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయగలిగాము. ఒక అప్పు, ఒక డౌన్ అన్నీ చెప్పాను. రీసెంట్గా మనం జీ తెలుగు న్యూస్ మనం భరత్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాను. రిజల్ట్స్ రోజు కూడా ఒక అప్పు, డౌన్ రెండూ మనం చూస్తాము అని చెప్పాను. అదేలాగానే మనకి మనం అనుకున్నట్టు జరిగింది. తర్వాత 15th తర్వాత ఒక సెల్లింగ్ కూడా ఉంటుందని కూడా చెప్పాను. అంటే చూడండి, మార్కెట్ వచ్చి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన అంచనాలకి మించే ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ అది తెలుసుకోండి. తర్వాత ఇప్పుడు మనం పొలిటికల్ సినారియో ఏం జరిగింది, నెక్స్ట్ 5 yearsకి మార్కెట్ ఎలా ఉండబోతుంది అని ఒక విశ్లేషించుకుందాము. ఫస్ట్ మన అనుకున్నట్టు మోడీ గారికి 400 సీట్స్ రాలేదు. ఎగ్జిట్ పోల్ అందరూ చెప్పారు 350 పైనే వస్తుంది అని చెప్పారు, బట్ రాలేదు. అది ఒక నెగటివ్ మార్కెట్కి. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగిందండి, ఊహించని పరిణామాలు. మన ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఇప్పుడు వచ్చి ఒక మేజర్ ప్లేయర్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ప్లే చేస్తుంది సెంట్రల్లో. ఇది వచ్చి ఈ 5 సంవత్సరాలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి ఒక గోల్డెన్ ఎరా అని చెప్పాలి. అంటే ఎలా చెప్పాలంటే, మనకి సెంట్రల్లో మనము అంటే ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో వాటి ఇంపార్టెన్సు అన్నీ కూడా సెంట్రల్లో చాలా సునాయాసంగా వీళ్ళు వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫుల్ రైట్స్ వీళ్ళకు ఉంది, ఎందుకంటే ఫుల్ సపోర్ట్ వీళ్ళే ఇచ్చున్నారు. కాబట్టి అందుకే గవర్నమెంట్ కూడా నిలబడగలిగింది. లేదంటే మన మార్కెట్ ఈ పాటికి కుప్పకూలిపోయేది. ఇన్ఫ్యాక్ట్ మోడీ గారికి 240 వచ్చినందుకే మార్కెట్ వచ్చి చూడండి 2000 పాయింట్స్ మనం డౌన్ చూడగలిగాము ఆ రోజు. అంటే అది పెద్ద మనం చూడలేదు, చాలా రీసెంట్ డేస్లో అలాంటివి మనం చూడలేదు కదా. కాబట్టి ఇలాంటి సినారియోస్ ఇన్ ఫ్యూచర్లో కూడా చూడడానికి అవకాశం ఉంది. ఏది ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది వచ్చేదాకా ఇలా సపోర్ట్తో ఉన్నప్పుడు డెఫినెట్గా సంథింగ్ ఒక పొలిటికల్లో ఎప్పుడు ఒక న్యూసెస్ అనేది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక న్యూస్ వస్తుంది, ఆ న్యూస్కి మార్కెట్ వచ్చి రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 years వచ్చి ఇలా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. బట్ మనము ఖచ్చితంగా చెప్పలేము. ఇది ఒక స్టేబుల్ గవర్నమెంట్గా ఫామ్ అయితే ఓకే, ఎందుకంటే రాజకీయం ఎలాగైనా మారొచ్చండి. ఈరోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా చేంజ్ అవుతుంది. అదే పాలిటిక్స్. అందరూ ఈరోజు బాగున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ రేపు అదే. చూడండి, ఇదే ప్రజలే ప్రీవియస్ గవర్నమెంట్ని ఓడగొట్టారు, ఇదే ప్రజలే మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ని గెలిపించారు. అంటే ఇక్కడ ఏదైనా జరగచ్చు. అదేలాగానే స్టాక్ మార్కెట్లో కూడా ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. అది ఎందుకంటే కంపారిటివ్ చాలా ఉంది స్టాక్ మార్కెట్కి. అదే నేను చెప్తాను, స్టాక్ మార్కెట్కి పొలిటికల్కి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇంకొక విషయం అండి, చాలా ఇది మన జీ తెలుగు న్యూస్లో చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ట్రేడర్స్ వచ్చి చాలామంది ఉన్నారండి, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ట్రేడింగ్ మార్జిన్ వచ్చి చాలా ఎక్కువ ఉందండి. క్రూడ్ ఆయిల్ మార్జిన్ కానీ 2 లక్షలన్నర 3 లక్షలు ఏంటి మార్జిన్స్ అంటే. ఇప్పుడు మనకి మన చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం రిక్వెస్ట్ చేసి ఈ ట్రేడింగ్ మార్జిన్స్ని కూడా మనం తగ్గిమని చెప్పాలి. వీళ్ళు ఫైనాన్స్ మినిస్టర్లో వీళ్ళు దీన్ని ఒక
ఒక దీన్ని రైజ్ చేసి మన ట్రేడర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇలా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ట్రేడింగ్ మార్జిన్స్ కూడా తగ్గించండి. ఎఫ్&ఓ మార్జిన్స్ ఎక్కువ ఉండదండి. ఒక అంతకుముందు ఉండే మార్జిన్ కంటే ఇప్పుడు 5 రెట్లు ఎక్కువైపోయింది. జనరల్గా క్రూడ్ ఆయిల్ మార్జిన్ చూడండి 2.5 లక్షలు 3 లక్షలు. ఏంటిది మార్జిన్? ఇవన్నీ చాలా ఎక్కువ అండి. కాబట్టి ఇవన్నీ కూడా మన ట్రేడర్స్ అందరం కూడా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి మన చీఫ్ మినిస్టర్ గారికి మనం ఇది ఒక విన్నపంగా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉండేవాళ్ళు చక్కగా చేసే కెపాసిటీ ఉండేవాళ్ళు. ఇది జస్ట్ ఒక నా రిక్వెస్ట్గా కూడా నేను పెడుతున్నాను. మన ట్రేడర్స్ అందరూ ఒక యూనిటీ అవ్వాలి. ఎందుకంటే నేను కూడా ఒక ట్రేడర్గానే చెప్తున్నాను. అది తర్వాత అదే చెప్పాను కదా, ఇప్పుడు నిఫ్టీ సిచ్యువేషన్ వచ్చి ఆల్రెడీ వచ్చి 22,500 పైన బయింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు బుల్లింగ్లోనే ఉన్నాము. ఒక బుల్ మార్కెట్ నడుస్తుంది. నెక్స్ట్ ఇంకొక 1 or 2 వీక్స్లో మార్కెట్ ఒక కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అక్కడ మీరు ఒక సెల్లింగ్ ఏదైనా ఉందని చూడాలి. సెల్లింగ్ చూసుకొని మీరు షార్ట్ చేయాలి. కానీ ఏదో నేను చెప్పేశాను 15వ తారీఖు అంతా తర్వాత డౌన్, 15వ తారీఖు తర్వాత డౌన్ అయ్యే సంకేతాలు ఉన్నాయి. ఖచ్చితంగా డౌన్ అవుద్ది. ఏదైనా ఒక సెల్లింగ్ వస్తే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక సిగ్నల్ అనేది రావాలి. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది వచ్చిందంటే ఖచ్చితంగా మార్కెట్ వచ్చి ఓవర్ హీట్లో ఉంది కాబట్టి ఒక కరెక్షన్ అనేది తీసుకొని డౌన్ అవుతుంది. అది ప్రస్తుతానికి ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసం కొన్ని స్టాక్స్ చెప్తాను. అంటే ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్గా పెట్టుకోండి. తర్వాత ఇదే స్టాకు మళ్ళీ కరెక్షన్ అయితే ఏం చేయాలి అని కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఉజ్జీవన్ ఫినాన్స్ వచ్చి ఈ స్టాక్ వచ్చి ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఈ స్టాక్ వచ్చి 53 రూపాయల పైన. ఇది వచ్చి ఒక స్మాల్ క్వాంటిటీగానే చేయండి. నేనేమంటానంటే ఇప్పుడు ఉండే సినారియోలో షార్ట్ టర్మ్లో ఒక స్మాల్ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ వద్దు. సపోజ్ ఇంకా క్వాంటిటీ కూడా చేయకపోయినా మీ దగ్గర ఏదైనా స్టాక్ ఉంటే, అందరి దగ్గర హోల్డింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ వచ్చి 53 రూపాయల పైన బ్రేక్ అయిందంటే మనకి 65 రూపాయల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అది దానికి స్టాప్ లాస్ వచ్చి 39 రూపాయలు. సరే సార్, మార్కెట్ ఏదైనా ఒక సెల్లింగ్ వచ్చిందంటే ఈ పరిస్థితి ఏంటి? సెల్లింగ్ వచ్చిందంటే ఇదే స్టాక్ని మనము 21 రూపాయి దాకా రావడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, 21 రూపాయి దాకా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 21 రూపాయలో మనము ఈ స్టాక్ని బై చేయాల్సి వస్తుంది సెల్లింగ్లో. తర్వాత మీ అందరికీ తెలుసు, మన గురుప్రసాద్ అకాడమీ ఇప్పుడు 24వ వర్క్షాపు మనము చెన్నైలో August 3rd and 4th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఆల్రెడీ ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. వెరీ లిమిటెడ్ సీట్సే, ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి ఈక్విటీ బాటమ్స్. మరొక వండర్ఫుల్ స్ట్రాటజీస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.